హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకృతిక వ్లాగ్స్. ఈ వ్లాగ్స్ పేర్లు మార్చేసేసి సింపుల్ లివింగ్ విత్ హెచ్కే అని పెట్టాను కదా. యాక్చువల్గా అది కరెక్టో కాదో అనేది కన్ఫర్మేషన్ నాకైతే రావట్లేదు, కానీ ఎనీవేస్ సింపుల్ లివింగ్ అనేది ఈజీగా ఉంది కదా అని చెప్పేసి అలా పెట్టాను. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ నా ఓపెన్ కిచెన్లో నేను ఎలా వింటేజ్ లుక్ రావడానికి ముగ్గులు వేయించుకున్నాను అనేది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో. యాక్చువల్గా ముగ్గులు వేయటం చాలా ఈజీ అని అనుకుంటాం కదా, కానీ అది కూడా టఫెస్ట్ జాబే అని చెప్పచ్చు. నేను మామూలుగా ఇంట్లో వేసే ముగ్గులే కదా, మెలికల ముగ్గులు తిప్పేయచ్చులే అని అనుకున్నాను బ్రష్తో. నాకు పెయింటింగ్ టచ్ ఉంది కాబట్టి మామూలుగా ఫ్యాబ్రిక్ మీద ఇట్లా వేసుకుంటాం కదా, మామూలుగా చేసేయచ్చు అని అనుకున్నాను. కానీ ఇది కూడా అంత టఫెస్ట్ జాబ్ అని చెప్పి అసలు అనుకోలేదు. గోడ మీద వేస్తా అంటే మొత్తం అంతా షేక్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఉంది చూడండి, అన్ఈవెన్గా వచ్చింది. పైన నేను ముగ్గు వేసి దానిపైన మళ్ళీ టెర్రకోట కలర్ వేసేసి దాన్ని కవర్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే కనుక ఈ ముగ్గులు వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్యన ముగ్గులు చూస్తే శిల్పారామం ముగ్గులు అంటున్నారు. అంటే మనం శిల్పారామం వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గులు చూస్తారు కదా, అలా అంటున్నారనమాట. సరే, పిల్లలకైతే మన ట్రెడిషన్ గురించి కూడా తెలియాలి, మెలికల ముగ్గులు కూడా తెలియాలి అని చెప్పేసేసి మామూలుగా ఈ వాల్ పైన మెలికల ముగ్గులు వేయించుకుందాం అనుకున్నాను. వింటేజ్ లుక్ వచ్చేలాగా ఈ కిచెన్ అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. బయటంతా కొన్ని ప్లాంట్స్ పెట్టేసి దాని తర్వాత క్రీపర్స్ లాగా పాకిద్దాము అని అనుకున్నాను. దానికోసం అని చెప్పేసి మామూలుగా ముగ్గులు అయితే ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్తోనే కలిసి స్టార్ట్ చేశాను. ముగ్గులు తిప్పేటప్పుడు కల్లా ఆ ముగ్గులు వేయటం రావట్లేదన్నమాట. ఆ పెయింట్ అనేది కారిపోతూ ఉంది. మనకు బేసిక్స్ కూడా తెలియకుండా స్టార్ట్ చేసి వేస్తే మొత్తం వాల్స్ అనేది స్పాయిల్ అయిపోతుంది అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇంక అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ కలర్ అంతా రీకోటింగ్ చేయించేసాను. టెర్రకోట కలర్ తీసుకుని ఆ రెడ్ కలర్ది మొత్తం వేసేసి మళ్ళీ ఇలా అంకుల్ వెతికాను అనమాట, పెయింటర్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సో ఇంటి దగ్గర ఒక పెయింటర్ ఉంటే ఆ అంకుల్ని అడిగాను అనమాట. సో వేస్తాను, ఇది మొత్తం 1 డే పడుతుంది, సో అండ్ సో అమౌంట్ అన్నారు. అప్రాక్సిమేట్గా నన్ను 5,000 అడిగారు. సో నేను అది 3,000కి మాట్లాడాను అనమాట. ఈ అంకుల్ నాకు అప్రాక్సిమేట్గా 3,000లో మొత్తం ఈ ముగ్గులన్నీ వేసిచ్చారు. కానీ ఫస్ట్ ముగ్గులు వేసేటప్పుడు వాల్స్ మీద మేము వేసిన ముగ్గులు చూసి ఈ బాగానే ఉన్నాయి కదా, ఈ వేసేస్తానులే అని చెప్పేసి ఆయన అట్లానే స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేయగానే నాకు అది నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఆయనతో రబ్ చేయించేసి మళ్ళీ ఆయన్నే ఫ్రెష్గా వేయమన్నారు. వీళ్ళంత నీట్గా వేస్తున్నారో చూడండి. యాక్చువల్గా ముగ్గులు వేసేటప్పుడు వాళ్ళు ఒక దారం పెట్టుకుంటున్నారు. ఆ దారం పెట్టుకుని దాన్ని చాక్ పీస్లోకి మొత్తం అంతా ముంచి తీసి దాన్ని ఇట్లా లైన్స్ లాగా వేసుకుంటున్నారు అనమాట. హారిజాంటల్, వర్టికల్, ఇట్లా స్ట్రైట్ లైన్స్. దాని తర్వాత ఒక స్కేల్ పెట్టుకుని దాంతో డాట్స్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ముగ్గు అనేది అటు ఇటు అవ్వకుండా చుక్కలు పెట్టుకునేటప్పుడు నీట్గా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు చూసుకుంటున్నారు అనమాట. ఈ మొత్తం డిజైన్స్ వేయటానికి అంకుల్కి జస్ట్ 1 డే ఆఫ్ టైం పట్టింది. మధ్యలో ఆయన బ్రేక్ తీసుకున్నారు. ఆ 1 డే కూడా పట్టలేదు, 5 అవర్స్ పట్టింది మ్యాక్సిమం. కానీ నేనేసిన ముగ్గుల్ని కొన్ని దిద్దారనమాట. అది నాకు నచ్చక మళ్ళీ రబ్ చేసి మళ్ళీ కొన్ని ముగ్గులు ఫ్రెష్గా వేయించాను. ఆ ముగ్గులు వేయించడానికి అప్రాక్సిమేట్ 1 మంత్ పట్టింది. ఆ అంకుల్ వెనకాల పడి 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 మళ్ళీ అంకుల్ని బతిమాలుకుంటే ఆయన వచ్చి మళ్ళీ అది నేను రబ్ చేసి టెర్రకోట కలర్ వేయించితే అప్పుడు ఆయన మళ్ళీ రీముగ్గులు వేసేసి వెళ్ళారు. యాక్చువల్గా ఇట్లాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఎప్పుడైనా సరే బయట నుంచి ఎవరినైనా పిలుచుకుని వేసుకునేటప్పుడు కాంప్రమైజ్ అనేది అస్సలు అవ్వకండి. గూగుల్లో కానీ పింట్రెస్ట్లో కానీ ఇట్లా సర్చ్ చేసి మొత్తం మీకు ఎలాంటిది కావాలో అలాంటిది చూసి వేసుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది ఈ విషయం తర్వాత నాకు అర్థమైందనమాట. నేను అప్పుడు దాకా ఏంటిలే పోన్లే ఇది వేసేస్తే బాగానే ఉంటుందేమో అని అనుకునేదాన్ని. కానీ టైం అనేది ఎవరికైనా ఒకటే కదా, ఆ టైం అనేది తిరిగి రాదు. సో అంకుల్ని మళ్ళా పిలిచి మళ్ళా వేపించి మళ్ళా ఆయన టైం వేస్ట్ చేసి నేను 1 మంత్ సఫర్ అయ్యి దానికన్నా మనం ఫస్టే ఇలా వాల్స్ మీద మనకి ఏ డిజైన్స్ కావాలో వాళ్ళతో గీయించేసుకుని మొత్తం అంతా మనకు నచ్చిన తర్వాతే ఆయన పెయింట్ బ్రష్ అనేది పెడితే కనుక అది వెల్ అండ్ గుడ్. ఈ మొత్తం ముగ్గులు వేసేటప్పుడు కల్లా రాత్రి అయిపోయింది యాక్చువల్గా. సరే అని చెప్పేసి నేను రాత్రిపూట మొత్తం ఒకసారి మళ్ళీ ముగ్గులు క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, ఓకేనా అని చెప్పేసి. మొత్తం అన్ని ముగ్గులు వేసిన తర్వాత అవుట్లైన్ అదంతా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ముగ్గులు వేశారు. కానీ వంటగట్టు పైన ఉన్న ముగ్గులు మొత్తం నేను నా ఫ్రెండ్ కలిసి వేసామన్నమాట. ఆ ముగ్గులకి ఏంటంటే స్లీపింగ్ లైన్ వేయటమే కాబట్టి బ్రష్ అనేది ఈజీగా తిరిగిపోయింది. కానీ
ఇట్లా స్ట్రైట్గా ఉన్న వాల్ పైన ముగ్గులు తిప్పాలి అంటే పెయింట్ అనేది కారిపోతుంది అనమాట. యాక్చువల్గా ఈ పెయింట్ మామూలుగా మనకి చిన్న 50 ml 100 ml ఆయిల్ పెయింట్స్ దొరుకుతాయి చూడండి. ఆ ఆయిల్ పెయింట్స్లోనే కొంచెం టర్పెంట్ ఆయిల్ వేసేసి బ్రష్తో ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ దీనికి చాలా చాలా ప్రాక్టీస్ కావాలి, వాల్ మీద వేస్తారు కాబట్టి. అలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఈజీ స్ట్రోక్స్ అనేది వేయగలుగుతారనమాట. ఈ ముగ్గులు అనేది నేను వేయించడానికి రీజన్ ఏంటంటే, చిన్నప్పుడు మనకి అట్లీస్ట్ ఊరలు వెళ్ళటానికి ఊర్లు అనేది ఉండేది. మా అమ్మమ్మ ఊరు ఇది అని చెప్పుకోవటానికి అక్కడ మనము సంక్రాంతికి కానీ దసరాకి కానీ వెళ్తే అక్కడ ముగ్గులు అలికి మెలికల ముగ్గులు నేల అలికి పేడతో మొత్తము మెలికల ముగ్గులు వేసేవారు అనమాట. అలా చూసి పెరిగిన దానికి నాకు మా పిల్లలు ఇప్పుడు ఈ ముగ్గులా అని అడిగేదానికి చాలా డిఫరెన్స్ అనిపించింది. అంటే డూడు బస్వన్న వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి ముగ్గులు చూసినప్పుడు కానీ కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా శిల్పారామం వెళ్తే కనుక అమ్మ ఇది ఒక ట్రెడిషన్ ఉంది ఇట్లా అని మనం ప్రతిదీ చెప్పుకోవాల్సి వస్తుంది. సో వాల్స్ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ వైబ్స్ అనేది అక్కడ కూర్చుంటే కొంచెం ప్రశాంతతగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ముగ్గులు అయితే డిజైన్ చేయించుకున్నాను. ఇది మా ఇంటి ముందున్న ఓపెన్ కిచెన్ ప్లేస్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో. చూడకపోతే తప్పకుండా చూడండి ఆ వీడియోని. యాక్చువల్గా చిన్న ప్లేస్ని కన్వర్ట్ చేసి నేను ఒక చిన్న బిల్డింగ్ అనేది ఎలా కట్టాము, దానిపైన నేను ఈ ఓపెన్ కిచెన్ ఎలా కట్టాను అనేది లాస్ట్ వీడియోలో ఉంది, చూడండి తప్పకుండా. దాని తర్వాత ఆ రికగ్నైజ్ ఉంటుంది అని చెప్పేసి పిల్లలకి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాము. ఈ ముగ్గు ఈ ముగ్గు చూడండి. ఈ ముగ్గు యాక్చువల్గా మేము గోడ మీద మా ఫ్రెండ్స్తో వేయించుకున్నది. ఆ ముగ్గును మేము డిజైన్ చేసేసి అట్లా వేసేసేటప్పుడు కల్లా ఏమైంది అంటే ఆ ముగ్గు చాలా దగ్గరికి వచ్చేసినట్టు అనిపించింది అనమాట. దగ్గరికి వచ్చేసినట్టు అనిపించి లుక్ అస్సలు లేదు. అందుకని చెప్పేసి నేను ఆ ముగ్గుని రీప్లేస్ చేసేసాను. యాక్చువల్గా ఇక్కడ కూర్చుంటే కనుక ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ వెనకాల ఉన్నది సంక్రాంతి టైంలో మనకు ధనుర్మాసంలో వేసే ముగ్గు అంట. అది మా ఫ్రెండ్ ఒకరు వేశారు. ఆ ముగ్గు చాలా చాలా నచ్చింది, అందుకే అదొక్కటే అలా ఉంచేశాను. ఇకపోతే ఈ వీడియోకి ఇంకా ఎండ్కి వచ్చేసాము. నా వీడియోస్ అన్నీ కూడా హడావిడితోనే ఉంటున్నాయి. యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి పిల్లలు చాలా చిన్నపిల్లలండి మాకు. ఆ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఈ వీడియోస్ని ఎడిట్ చేసి మళ్ళీ పెట్టి ఇదంతా ఈజియెస్ట్ జాబ్ అయినా సరే నేను అది టైం టు టైం అందించలేకపోతున్నాను. నా వీడియోస్లో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాయి, డైట్ రిలేటెడ్ కానీ కిడ్స్ రిలేటెడ్ కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ కొంచెం హడావిడిగా ఉండటం వల్ల ఇవన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఈవెన్ దో నేను ట్రై చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేసి కంటెంట్ అనేది ప్లెజెంట్గా కరెక్ట్గా పోస్ట్ చేయడానికి. ఇంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాము. మళ్ళీ ఇంకో వీడియోతో స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ వీడియో వచ్చేసేసి మామూలుగా మళ్ళీ వెజిటేబుల్ షాపింగ్, దాంతోపాటు సాస్ అండ్ టమాటో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేస్తాను నేను కర్రీస్కి ఇంకా పిల్లల స్నాక్స్కి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.